ప్రియమైన దేవుని పిల్లలారా, ప్రభువైన యేసుక్రీస్తు నామంలో మీకు నా వందనములు. మీరు ఎంతో కాలంగా ప్రార్థిస్తూ ఎదురు చూస్తున్నారా? మీ మనసులో దేవుడు నా ప్రార్థన వింటున్నాడా అనే సందేహం ఉందా? అయితే ఈరోజు మీకు ఈ సమాధానం. ఈరోజు దేవుని వాగ్దానము కీర్తనల గ్రంథము 20వ అధ్యాయం 5వ వచనము. కీర్తనల గ్రంథము 20వ అధ్యాయం 5వ వచనంలో వాక్యం ఇలా ఉంది: నీ ప్రార్థనలన్నీ యెహోవా సఫలపరచును గాక అని. ఈ వాక్యంలో సఫలపరచును అన్న మాట మనకు చాలా గొప్ప ఆశను కలిగిస్తుంది. ఎందుకంటే దేవుడు విన్నాడు, స్పందిస్తాడు మరియు నాకు సహాయం చేస్తాడు అన్న నమ్మకం కలుగుతుంది. ప్రార్థన అనేది చాలా ముఖ్యం. మనం దేవునితో మాట్లాడడం అన్నమాట. మన హృదయాన్ని, మన కష్టాన్ని, సుఖాన్ని, ప్రతిదాన్ని ఆయనకు అప్పగించడం. మన పరిస్థితులు ఎలాగైనా ఉండొచ్చు, కానీ విశ్వాసంతో చేసిన ప్రార్థనను దేవుడు నిర్లక్ష్యం చేయడు. శ్రద్ధగా వింటాడు. తగిన సమయమున మనకు సమాధానం ఇస్తాడు. దీనికి ఒక గొప్ప ఉదాహరణ దావీదు అలాగే అహీతోపెలు సంఘటన. దావీదు బెత్షెబాతో పాపం చేసినందున దేవునికి కోపం వచ్చింది. దాని ఫలితంగా అతని కుమారుడు అబ్షాలోము రాజ్యాన్ని స్వాధీనం చేసుకున్నాడు. అహీతోపెలు అనే సలహాదారుడు ఒకడు అబ్షాలోముతో ఇలా అన్నాడు: దావీదు రాజ్యాన్ని వదిలి పారిపోయాడని సంతోషపడొద్దు. అతను బతికే ఉన్నాడు అంటే ఎప్పటికైనా ప్రమాదమే. నీవు కొంతమంది సైన్యాన్ని నాకివ్వు, నేను వెళ్ళి దావీదును చంపి వస్తాను అని పథకాలు అబ్షాలోముకు చెప్తున్నాడు. ఈ వార్త తెలిసిన దావీదు విశ్వాసంతో ఇలా దేవునికి ప్రార్థించాడు: అహీతోపెలు ఆలోచన అబ్షాలోము వినకుండా చేయవా అని. దేవుడు ఆ ప్రార్థన విన్నాడు. అహీతోపెలు ఆలోచన అబ్షాలోము విన్నాడు, కానీ అంగీకరించలేదు. ఆ దురాలోచన వ్యర్థమైపోయింది. దావీదు తన శిక్షాకాలంలోన్న విశ్వాసంతో ప్రార్థించాడు. అందుకే దేవుడు అతని ప్రార్థనను సఫలపరిచాడు. రెండవదిగా రాజైన హిజ్కియా ఉదాహరణ. ప్రవక్త యెషయా వచ్చి చెప్పాడు: నీవు మరణించబోతున్నావు, నీ ఇంటిని సిద్ధపరచుకోమని చెప్పాడు. ఇది ఎంత భయంకరమైన మాట! చనిపోతున్నావని సాక్షాత్తు దేవుని ప్రవక్త చెప్పాడు. ఎంత ఆందోళన కలుగుతుందో ఒక్కసారి ఆలోచించండి. అయితే రాజైన హిజ్కియా గోడవైపుకు తిరిగి కన్నీళ్లతో ప్రార్థించాడు. ఆయన ప్రార్థనకు దేవుని స్పందన వేగంగా వచ్చింది. యెషయా ప్రవక్త బహిష్కరణ ద్వారం దాటి బయటికి వెళ్ళకముందే దేవుడు అతనికి మాటిచ్చాడు: నీవు తిరిగెళ్ళి చెప్పు, నేను నీ ప్రార్థనను విన్నాను, నీ కన్నీళ్లను చూశాను, నీకు 15 సంవత్సరాలు ఆయుష్ను కలిగిస్తాను అని. ఈ 2 ఉదాహరణలు మనకు తెలియజేస్తున్నాయి, మనం విశ్వాసంతో ప్రార్థన చేస్తే వాటిని దేవుడు సఫలపరుస్తాడు అని. ఈ వాగ్దానాన్ని మన జీవితానికి ఎలా తీసుకోవాలంటే, మొదటిగా ప్రతి పరిస్థితిలో విశ్వాసంతో ప్రార్థించాలి. రెండోదిగా మన ప్రార్థనలో నిస్సహాయత కాదు, నమ్మకం ఉండాలి. మూడోదిగా మన మనసు దేవుని ముందు పూర్తిగా తెరవాలి. నాలుగోదిగా సమయం పట్టిన, ఆలస్యమైన దేవుడు వింటున్నాడు అన్న నమ్మకంతో జీవించాలి. ఈ వాగ్దానాన్ని స్వతంత్రించలాగున మనం ప్రార్థన చేద్దాం. మమ్మల్ని మికిలిగా ప్రేమించిన ప్రియా పరలోకపు తండ్రి, నీకే కృతజ్ఞతాస్తుతులు వందనాలు చెల్లించుకుంటున్నాం ప్రభువా. ఈరోజు నీవు నాతో మాట్లాడినందుకు నీకే కృతజ్ఞతలు చెల్లించుకుంటున్నాం ప్రభువా. నీ ప్రార్థనలన్నీ సఫలపరచుదును అనే మాట నమ్ముతూ మేము నిన్ను ఆశ్రయిస్తున్నాము. దావీదు ప్రార్థనని ఎలా విన్నావో, హిజ్కియా ప్రార్థనకు ఎలా స్పందించావో, అలాగే మా జీవితాలను మాకు కార్యం చేయము ప్రభువా. మా ప్రార్థనలు వృధా కావని, నీ మమ్మల్ని నిర్లక్ష్యం చేయవని మేము నమ్ముతూ యేసుక్రీస్తు నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్.